చూడగానే నోట్లో నీళ్ళూరిపోయే టేస్టీ కాజు చికెన్ ఫ్రై అండ్ దీనికి బెస్ట్ కాంబినేషన్ అయిన టమాటా రసం. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా ఇనుప బాండిలోకి 1 స్పూన్ నెయ్యి, 2 గంటల నూనె వేసుకోవాలి. ఇనుప బాండిలో చేస్తేనే ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ నెయ్యి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకుని చక్కగా వీటిని దోరగా వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. నేతిలో వేయించిన జీడిపప్పు చికెన్ ఫ్రైలో అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా దూరగా వేగనివ్వండి. ఇవిలా ఒక 50% వేగిన తర్వాత ఒక 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసి కూరకు సరిపోను ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి ఉల్లిపాయలు టమాటాలు కొంచెం గుజ్జుగా అయ్యేంతవరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవిలా వేగిపోయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ వేసేసుకుని చక్కగా అంతా కూడా ఇలా చికెన్ ముక్కలకి పట్టేట్టు బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీనికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని ఒక 50% ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు టమాటా రసం ప్రిపేర్ చేసుకుందాం. టమాటా రసం కోసం మిక్సీ జార్లోకి 3/4 కప్పు వరకు టమాటా ముక్కలు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఆ నీళ్ళతో సహా డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మీరు రెగ్యులర్గా చేసే టమాటా రసం కన్నా కూడా ఈ ప్రాసెస్లో టమాటా రసం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇదంతా కూడా వెడల్పుగా ఉన్న కడాయిలోకి వేసేసుకుని 1.5 లీటర్ వరకు నీళ్లు కూడా పోసేసి 2 స్పూన్లు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రసం మసాలా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు. రసం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇవి నిజంగా బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. నేను చాలా రోజుల నుంచి ఈ ట్రిక్ మసాలాలు యూజ్ చేస్తున్నాను. పర్సనల్ ఒపీనియన్గా చెప్తున్నాను, ప్రమోషన్ కోసం కాదు. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించాయి. ప్రతి కూరకి మనం ఇంట్లో అప్పటికప్పుడు మసాలాలు నూరుకోలేం కదా. ఒకసారి నూరు పెట్టుకున్నా కానీ ఇన్స్టెంట్గా నూరుకున్న ఫ్లేవర్ అయితే ఉండదు. బట్ ఈ ట్రిక్ మసాలాలు మాత్రం చిన్న ప్యాకెట్లో ఉంటున్నాయి కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అచ్చం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా లాగే ఉంటున్నాయి. ఈ ట్రిక్ బ్రాండ్లో వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని రకాల మసాలాలు అవైలబుల్ ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తాను అండ్ స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోయి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కారం అంతా కూడా చారులో చక్కగా కలిసిపోయేట్టు కలిపేసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఈలోపు చికెన్ కూడా చూడండి, చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయింది కదా. ఈ వాటర్ అన్ని ఇంకిపోయి చికెన్ ఈ విధంగా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుని కారం కూడా ముక్కలకి బాగా పట్టేట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ఇనుప బాండీలోనే చేయండి అని చెప్పడానికి ఒక కారణం ఉందండి. ఏంటంటే చికెన్ ఫ్రై చేసేటప్పుడు మనకి ఇలా అడుగు పట్టేస్తూ ఉంటుంది కదా. అది ఇనుప బాండీలో చేసినప్పుడు ఇలా అడుగు పట్టిన దాన్ని మళ్ళీ మనం గెరటితోటి లాగి కూరలో కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే. డెఫినెట్గా ఒక్కసారి ఇలా ఇనుప బాండీలో చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి. అండ్ ఇదిలా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు ట్రిక్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. నేను నిజంగానే చెప్తున్నాను, మా ఇంట్లో వాళ్ళకందరికీ కూడా ఈ మసాలాలు చాలా బాగా నచ్చేసాయండి. పర్టికులర్గా చికెన్ మసాలా అయితే చాలా నచ్చేసింది. రీసెంట్ టైమ్స్లో అయితే నేను చికెన్ ఎన్ని రకాలుగా వండినా అందులోకి మసాలా మాత్రం ఓన్లీ ట్రిక్ మసాలానే యాడ్ చేస్తున్నాను. మా వాళ్ళకి అంత బాగా నచ్చేసింది మసాలా అయితే. అండ్ ఇదంతా కూడా ఈ విధంగా ముక్కలు ఎర్రగా అయ్యేట్టు ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం కూడా ఇలా ఎర్రగా వేగిన తర్వాత 2 పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసి చక్కగా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేట్టు కలిపేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్లో మా వాళ్ళకైతే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. అండ్ ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసి చక్కగా అంతా కూడా మరొక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాండికి పట్టుకుందంతా కూడా మళ్ళీ చక్కగా కూరలోకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే బాండి మాడిపోతుంది. అది కనుక కూరలో కలిపారంటే కూర చేదొచ్చేస్తుంది. లో టు మీడియం ఫ్లేమ్లోనే చికెన్ మొత్తం కూడా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన కాజు చికెన్ ఫ్రై రెడీ. ఈ కాజు చికెన్ ఫ్రై టమాటా రసం కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నంతసేపు కూడా టమాటా రసం లో ఫ్లేమ్లో చక్కగా మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లో చాలాసేపు మరిగించడం వల్ల మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా చారులోకి దిగిపోయి చాలా బాగుంటుంది. ఇలా చారు సగానికి మరిగిన తర్వాత వేరొక కడాయిలో పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం ఇలా నూనె,
పోపు దినుసులు, ఎండుమిరపకాయ, పొడవుగా చీల్చుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చాగా దంచుకున్న 4-5 వెల్లుల్లి రెమ్మలు. వెల్లుల్లి రెమ్మలు పోపులో వేసుకోవటం వల్ల చారు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసేసి చక్కగా వేగిన తర్వాత మరొక వైపు మరుగుతున్న చారు తీసుకొని ఇందులో పోసేసుకోవాలి. ఇలా చారుకి తాలింపు పెట్టేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించండి. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటా రసం కూడా రెడీ అయిపోతుంది. మీరు రెగ్యులర్గా చేసుకునే టమాటా రసం కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్లో టమాటా రసం ట్రై చేయండి. అండ్ దాంతోపాటుగా ఈ చికెన్ ఫ్రై కూడా, 2 కాంబినేషన్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.